ఆ మాట కూడా అని అక్కడితో దాన్ని కట్ చేశారు ఆయన. దాని సంకేతాలు దానికి ఉంటే, దాని యొక్క రిపర్కషన్స్ దానికి ఉంటే, దాని గురించి వెళ్ళాల్సిన పాయింట్స్ ఎవరికి వెళ్ళాలో ఎందుకు వెళ్ళాలో వాళ్ళకి వెళతాయి. కానీ ఇక్కడ ఒకటి ఆయన చేస్తున్న పని ఏంటంటే వైకాపా వ్యతిరేకత చీలకూడదు అనుకున్నప్పుడు ఈ మాటల యొక్క ఈ ధోరణి వల్ల పెడధోరణి వల్ల ఓట్ల వ్యతిరేకత చీలటం జరిగితే అల్టిమేట్ గా ఎవరికి దెబ్బ? జనసేనకైతే దెబ్బలేదు. ఆ విషయం కూడా చాలా స్పష్టత ఇచ్చాడు. నేను ఎమ్మెల్యే సీట్లు ఈసారి గెలుచుకుంటాను, కానీ అధికారంలోకి రావాలంటే ఆ మాట చాలా స్పష్టత ఇచ్చాడు. అధికారంలోకి మనం రావాలి అంటే మనం తెలుగుదేశంతో కలిపి వెళ్ళాలి అన్నాడు. నేను నా బలంతో నేను సీట్లు తెచ్చుకోగలన్నాడు, నేను అసెంబ్లీ కూడా వెళ్ళగలన్నాడు, తనతో పాటు కొంతమంది తీసుకెళ్ళగలను కూడా చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు 24 తరగతి రాజకీయ యవన మీద కనపడకూడదని నేను సంకల్పం తీసుకున్నాను. కాబట్టి నేను పొత్తులోకి వెళ్తున్నాను, పొత్తు ధర్మం పాటిస్తున్నాను. అయితే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు కొంత కింద మీద ఉంటుందని కూడా చెప్పాడు. కింద మీద అంటే పూర్తిగా మేము కింద ఉన్నాం, మళ్ళీ తీసుకుంటే మళ్ళీ తప్పు అవుతుంది. మా సోదరుడు నాదేళ్ల గురించి చెప్పాడు అవుతువారు. ఇక్కడ ఎవడైనా సరే ఒకవేళ సీటు కోసం త్యాగం చేయాల్సి వస్తే నాదెండ్ల గారైనా త్యాగం చేస్తారు. ఆయన ఏమి నేను ఈ సీట్లో పోటీ చేస్తాను ఆయన ఎక్కడా కూడా స్టేట్మెంట్ ఇవ్వాల. ఆయన పార్టీ నిర్మాణం గురించి, పార్టీ దీని గురించి ఆయన కష్టపడుతున్నారు. చెప్పేశారు కదా. మా అవుతువారికి సమాధానం చెప్తున్నా. ఆయన ఒక త్యాగం చేస్తే మా అందరికన్నా ముందుండేది ఆయనే. కాకపోతే ఒక విషయం అడుగుతాం అవుతువారిని, 151 సీట్లు గెలిచారు కదా, ఎమ్మెల్యేలు బలం ఉండబట్టే గెలిచారు కదా, మీ జగన్ రెడ్డి ముఖారం చూసే గెలిచారు అని మీరు చెప్పుకుంటారు కదా, మరి ఎందుకు మారుస్తున్నారు? స్థానాలు ఎందుకు తీసేస్తున్నారు? అంటే జగన్ రెడ్డి ముఖారంతో పనిచేయట్లేదా, వారి యొక్క శక్తి సామర్థ్యాలు పనిచేయట్లేదా, లేదా మీరు అనుకున్న తూకంలో వాళ్ళు తోకట్లేదా? రైట్. శ్రీధర్ గారు ప్రసాద్ గారు అంటున్నారు ఆయన ఎక్కడా ప్రకటించలేదు అంటున్నారు. మాది తెనాలి నియోజకవర్గం, వల్లభాపురం గ్రామం, కొల్లిపర మండలం. మాకన్నా అనఫీషియల్ గా మీరు మాట్లాడినంత వరకు నేను మాట్లాడలా. ఆయన స్ట్రైట్ గా చెప్తున్నారు నేనే పోటీ చేస్తా అని. ఆయన ఆఫీస్ ఓపెన్ చేశారు, ఆయన వైఫ్ వచ్చి అక్కడ కూర్చొని ప్రచారం చేస్తా ఉంది. తర్వాత నాగబాబు గారు వచ్చి మన క్యాండిడేట్ ఈయనే అని చెప్పారు. సో ఇప్పుడే శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టు లోకేష్ కి ఎట్లా అయితే వాల్యూ ఇవ్వరో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళ